సరే, పెద్దోళ్ళు పక్కన పెట్టండి. తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఒక అన్నయ్యగా చెప్తున్నా, ప్రేమ గుడ్డిది. అంటే ప్రేమించే సమయంలో నీ కళ్ళు ఇలా ఉంటాయి. ఒక అన్నయ్యగా చెప్తున్నా, ప్రేమ గుడ్డిది. అంటే ప్రేమించే సమయంలో నీ కళ్ళు ఇలా ఉంటాయి, ఇలాగ ఉంటాయి. నీకు ఏమీ తెలియదు, వాడు చెప్పేవన్నీ వింటావు. నువ్వు ఎంత బాగుంటావో తెలుసా అని అంటూ మురిసిపోతూ ఉంటావు. వాడు చెప్పేవన్నీ కళ్ళు మూసుకుని వింటావు. ప్రేమ గుడ్డిది. పెళ్ళికి ముందు వాడు చెప్పేది కావచ్చు, నువ్వు చెప్పేది కావచ్చు, కేవలము అబద్ధాలు మాత్రమే. ఒకరిని ఒకరు మెప్పించుకోవడానికి, ఆ తర్వాత ఒకరిని ఒకరు ఒప్పించుకోవడానికి, ఆ తర్వాత ఒకరొకరు నొప్పించుకోకుండా పాపిష్టి పనులు చేయడానికి, ఆ తర్వాత కళ్ళు తెరిస్తే అర్థమవుతుంది వాడు పాపిష్టుడని, ఇది పాపిష్టిదని. ఆ తర్వాత వచ్చేది ఏమిటి? నన్ను మోసం చేశాడంటే నన్ను మోసం చేసిందని. ప్రేమ గుడ్డిదే. కేవలం పెళ్ళి మాత్రమే కళ్ళు తెరిపిస్తుంది. పెళ్ళి అయిపోయిన తర్వాత వాడు మోసగాడని, అది మోసగత్తని నువ్వు కళ్ళు తెరిచి లబో దిబో అన్నం వల్ల ఉపయోగము లేదు. కాబట్టి ప్రేమ దోమ అని చెప్పి యవ్వన ప్రాయంలో చదువు సంధ్యలు పక్కన పెట్టేసి, అమ్మ నాన్న కన్న కలలన్నిటిని గోతులు తవ్వి దాంట్లో పూడ్చిపెట్టేసి యవ్వన ప్రాయాన్ని పాడు చేసుకోకండి. గాలి తిరుగుళ్ళు తిరుగుతూ గాలిదాన్నో ప్రేమించి ఆ గాల్లో కొట్టుకుపోకండి. కుదురుగా చదువుకోండి, గురి కలిగి జీవించండి, చక్కగా ఉద్యోగాలు సంపాదించండి, మీ కాళ్ళ మీద నిలబడండి. అమ్మ నాన్న సంతోషపరిచే విధంగా. అమ్మ నాన్న నీకంటే 20-30 సంవత్సరాల ముందు పుట్టారు. వాళ్ళు ప్రపంచాన్ని చదివారు. ప్రపంచంలో ఉన్న మనుషుల యొక్క మనస్తత్వాలని వాళ్ళు నీకంటే నాకంటే ముందుగా అర్థం చేసుకున్నారు. కాబట్టి అనుభవం కలిగిన వారు కాబట్టి నీకు అనుభవపూర్వకంగా ఒక మంచి సంబంధం తీసుకొస్తారు. అది నీకు క్షేమము, వాళ్ళకి క్షేమము. కాబట్టి పెద్దలు కుదిర్చినటువంటి వివాహము అది ఆశీర్వాదము, అది వాక్యానుసారము. కాబట్టి దానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరుతున్నా.